బ్యాక్ టు న్యూస్. సీఎం జగన్పై రాయితో దాడి ఘటనపై ఈసీని వైసీపీ నేతలు కలిశారు. సీఈఓతో సజ్జల, మల్లాది విష్ణు సమావేశమయ్యారు. సీఎం జగన్ దాడి ఘటనపై ఫిర్యాదు చేసిన నేతలు దాడిపై విచారణ చేపట్టాలని కోరారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు. ఏడుకొండలు, చెప్పండి. అంటే వైసీపీ నేతలు ఈసీని కలిసినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? సంపత్, నిన్న ఏదైతే విజయవాడలోని ఇటు ఏపీ సీఎం జగన్ మీద జరిగినటువంటి దాడికి సంబంధించి నిన్ననే ఈసీని కలవడానికి ఇటు వైసీపీ నేతలు ముందుగానే చెప్పారు, ఈసీని కలిసి దీని మీద ఫిర్యాదు చేస్తామని. అదేవిధంగా ఈ రోజు ఏదైతే ప్రస్తుతానికి ఈసీ ముందుగానే ఇటు కమిషనర్ కూడా ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి ఆ క్షేత్రస్థాయిలో మొత్తం పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే మరోవైపు ఇప్పటికే అటు టీడీపీ ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరికి వారే మాటల దాడిని అయితే పెంచుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఇటు ఎన్నికల కమిషనర్ ను ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే మా ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇద్దరు కూడా కలిశారు. ఆయనతో సమావేశమయ్యారు. రాత్రి జరిగినటువంటి సంఘటనలు అలాగే చంద్రబాబు నాయుడు గాని ఇటు పవన్ కళ్యాణ్ గాని చేస్తున్నటువంటి వ్యాఖ్యల కారణంగానే ఈ దాడికి దాంతో సంబంధం అన్నట్లుగా కూడా ఆయనతో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే వారి ఇద్దరి మీద అంటే ఇటు అధికార పార్టీకి సంబంధించి ఈ దాడిలో హస్తముందంటూ కూడా ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల కమిషనర్ తో కొద్దిసేపటి క్రితమే భేటీ అయ్యారు. అయితే ఈ భేటీ అనంతరం మీడియాతో సజ్జల రామకృష్ణ మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఇటు జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో ఇప్పుడు గంటకు కూడా ఇది మరింత రాజకీయ రంగు పులుముకుంటుంది. ఈ జరిగినటువంటి దాడికి సంబంధించి ఇప్పటికే అటు పోలీసులు కూడా 307 కేసు నమోదు చేసి ఏదైతే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీని కలవడం మరింత ఇది ఏదైతే ఈసీ ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మనం వేచి చూడాలి. అయితే ఈసీతో మాట్లాడింది వచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సంపత్, ఓకే. ఏడుకొండలు సీఈఓతో వైసీపీ నేతలైనటువంటి మల్లాది విష్ణు సజ్జల సమావేశం తెలుస్తుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించారు? అంటే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క సమావేశం సంబంధించి ఇటీవల ఎన్నికల ప్రచారంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ అలాగే ఇటు చంద్రబాబు జగన్ ని తరిమి కొట్టాలంటూ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలని అలాగే అటు పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కానీ వీరిద్దరి వ్యాఖ్యల వల్లనే ఈ దాడి జరిగిందని, ఈ దాడిని ప్రేరేపించడానికే ఏదైతే వీటిని ప్రేరేపణకి ప్రధానంగా వారు చేసినటువంటి వ్యాఖ్యలే కారణమంటూ కూడా ఈ చర్చలో సంభాషణకు వచ్చినట్టుగా తెలుస్తోంది. సంపత్, ఓకే. ఏడుకొండలు, ఇప్పుడు సీఎం జగన్ పై జరిగిన దాడిపై వైసీపీ నేతలు సీఈఓకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఫిర్యాదుపై సీఈఓ ఎలా స్పందించే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఇప్పటికే అటు సీఈఓ అయితే ఇప్పటికే ఇటు పోలీస్ శాఖను కూడా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పేసి యోచిస్తుంటే ఇటువంటి దాడులు ముఖ్యంగా సాక్షాత్తు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీదే దాడులు జరిగాయంటే ఇది ఖచ్చితంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించే వారికి ఖచ్చితంగా ఇది పరువు నష్టంగానే భావించాలి. కాబట్టి తక్షణమే దాని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి. ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ యొక్క ఎన్నికలు నిర్వహించేలా చూడాలని అటు డీజీపీని అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాను కూడా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఏదైతే ఈ యొక్క రాళ్ళదాడి జరిగింది ఒక ఏడుకొండలు